హలో గైస్, అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. గుడ్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ క్వైట్ కామన్ కదా మనకి. సో ఈ గుడ్డు మరియు బ్రెడ్ విత్ సమ్ వెజిటేబుల్స్ తోటి స్పానిష్ అవ్వ ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తుందట మనకి. చూసి నేర్చుకుందామా మరి? లేట్ ఎందుకు మళ్ళా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫాస్ట్. Hola Marcela. Hola Sauyenia. Buenos días. Buenos días Sauyenia. ¿Cómo estás? Muy bien, gracias. ¿Qué estás haciendo? Unos huevos con vegetales. ¿Vegetales? Sí. Okay. స్టవ్ అంతా జిడ్డుగా ఉందని నైటే అడ్డగోలు నీళ్లు పోసి కడిగేసిన, కానీ ఆ నీళ్ళు లోపలికి పోయినాయో ఏమో, పాపం అవ్వని సతాయించింది స్టవ్ కాసేపు. ఓకే, ఈ రెసిపీకి ఒక పెద్ద బ్రెడ్ అయితే తీసుకుందాము. ఇట్లాంటి బ్రెడ్స్ మనకు బేకరీస్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఈ బ్రెడ్ని మనం ఇట్లా పీసెస్లో కట్ చేసుకొని మధ్యలో ఉన్న బ్రెడ్ అంతా తీసేద్దాం అనమాట, అట్లా గ్యాప్స్ ఉంచాలి. సో దీనికి ఇంకా కావాల్సిన ఏంటంటే గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఆనియన్. సో వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. తర్వాత వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ బటర్ అన్నట్టు. సో బటర్ తోటి మంచి టేస్ట్ దొరుకుతుంది ఈ రెసిపీకి. సో అంటే బటర్తోనే కాల్చుకుంటాము ఈ స్టఫ్డ్ బ్రెడ్స్ అనేవి. తర్వాత వచ్చేసి 4 ఎగ్స్ తీసుకుందాము. ఎగ్స్ అంటేనే ఫుల్ ఆఫ్ విటమిన్స్ కదా. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్, దీంట్లో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది, డైజెషన్ సైకిల్కి మస్తు యూజ్ అవుతుంది. తర్వాత గ్రేటెడ్ చీజ్ అనమాట, ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉంటాయి, లైక్ పొటాటో స్టార్చ్ అట్లా, అండ్ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అని కూడా చెప్పొచ్చు. తర్వాత కొంచెం సాల్ట్ తీసుకుందాము. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అట్లా పెప్పర్ తీసుకుందాము. ఈ మిరియాల్లో ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ అండ్ సి ఉంటాయి, ఇంకా లో ఇన్ క్యాలరీస్ కూడా అని చెప్పొచ్చు. ఇక అవ్వ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఆ ఎగ్స్ అన్నిటిని ఒక బౌల్లో మొత్తం గిలక్ కొట్టేసుకుంటుంది, అంటే అన్ని మొత్తం క్లియర్గా కలిసిపోయేటట్టు. ఇప్పుడు ఈ మిక్చర్లో అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసుకోవాలి. మేము ఒక 6 పఫ్స్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం కాబట్టి వెజిటేబుల్స్ ఒక్కో గుప్పెడు చొప్పున తీసుకున్నాము. మీకు క్వాంటిటీ అర్థం అవ్వాలని చెప్తున్నా. సో సాల్ట్ అయితే తగినంత తీసుకోండి, పెప్పర్ అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇంకా గ్రేటెడ్ చీజ్ అన్నాను కదా, అదొక 3 టేబుల్ స్పూన్ తీసుకోండి. సో ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 యాడ్ చేసేసుకుంటా మంచిగా కలిపేసుకుందాము. యాక్చువల్గా కొలంబియన్స్ కారం తినరు కాబట్టి అవ్వ కారపొడి వేయట్లేదు, కానీ మనము కారం యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. సో తను కూడా అడిగింది చిల్లీ పౌడర్ ఏమంటే వేస్తా అని. సో వద్దు అని చెప్పిన, ఇంకా తనకు ఎక్కువ అలవాటు లేదు కదా అని. కానీ 1 గుడ్ థింగ్ ఏంటంటే స్పానిష్ అవ్వ ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా లేవా అది మాత్రం కంపల్సరీ చూసుకుంటుంది. నెక్స్ట్ గ్రేటెడ్ చీజ్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇంకా మంచిగా కలిపేసుకుంటుంది, ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసిపోయేలాగా. ఇందులో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ హెల్దీ అని చెప్పొచ్చు. సపోజ్ మనం క్యాప్సికమ్ తీసుకుంటే దీంట్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా ఐ హెల్త్, బోన్ హెల్త్ కూడా మస్తు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఒక మంచి మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని బటర్ యాడ్ చేసుకుందాము. మనకి ఎంత కావాలంటే అంత, అంటే కొంచెం రోస్టింగ్కి ఎంత అవసరం ఉంటే అంత. సో ఈ బటర్లో కూడా మంచి ఇమ్యూనిటీ బూస్టర్ ఉంటుందండి, ఇంకా మజిల్ బిల్డింగ్కి బాగా పనికొస్తుంది. విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది దీంట్లో. యాక్చువల్గా బ్రెడ్ ముక్కల్ని బటర్ వేయకముందే 2 వైపులా ఒక 1 minute కాల్చుకోవాలి. అది షూట్ చేయడం మర్చిపోయినా నేను, అవ్వ ఫాస్ట్గా వేసేసింది ముందే. సో ఇప్పుడు బటర్ వేసిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కలు దాని మీద పెట్టేసుకొని డైరెక్ట్గా ఆ మిక్చర్నంతా దాంట్లో ఫిల్ చేసుకోవాలన్నమాట. కొంచెం దీనికి బటర్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే కింద మనకి అది అతుక్కోకుండా ఉంటుంది అనమాట. అండ్ 1 more థింగ్ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే కింద అంతా మాడిపోతుంది. సో టేస్ట్ అనేది మళ్ళీ చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము. ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇంకా ఇట్లా అవుతుంది అనమాట. రివర్స్ తిప్పేసుకోవాలి ఇంకా అన్ని పఫ్స్. ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాం కాబట్టి లోపల ఉన్న స్టఫ్ అంతా బ్రెడ్కి మంచిగా పట్టేసి చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. సో ఇంకా కలర్ కూడా మంచిగా వస్తుంది పైన, అంటే బాగా రోస్ట్ అవుతుంది. నేను చెప్తున్నా కదా, పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కూడా పంపించవచ్చు స్కూల్కి. సో తర్వాత బటర్ కూడా యాడ్ చేసుకుంటుంది మళ్ళీ పైనుంచి, అంటే టేస్ట్ కోసం అనమాట. మొత్తం ప్రాసెస్ అంతా కలిపి ఒక 15 minutes అండి. 15 minutesలో మనకు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో మార్నింగ్ పిల్లలకి మనం స్కూల్కి హడావిడిగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలని ఆలోచించాల్సిన పనే లేదు. సో ఇట్లా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో కొలంబియాకి వచ్చినప్పుడు స్పానిష్ అవ్వ ఏదైనా ఫుడ్ పెడితే తినాలంటే వెనక ముందు ఆలోచించేదాన్ని, అసలు వీళ్ళు ఉప్పులు కారాలు సరిగా వేసుకోరని. కానీ ఇట్లాంటి రెసిపీస్ చేసి చూపించినప్పుడల్లా నాకు అర్థమయ్యేది ఇండియన్సే కాదు కొలంబియన్స్లో కూడా మంచి చెఫ్లు ఉన్నారని. అంటే ఆ టేస్ట్ మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. మీరైతే ఈ రెసిపీని పక్కా ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు, ముసలులు అందరు ఇష్టపడతారు, ఎందుకంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అట్లాంటివి.
సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.